శ్రీ గురుభ్యో నమః. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. అమ్మవారు చుట్టూ ఉన్న నిత్యాదేవతల యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషిస్తున్న అమ్మ. అమ్మవారిని ఆవరించి ఉన్న నిత్యాదేవతలు 15 మంది. భండాసురుని సైన్యాధిపతులు 15 మంది. అజ్ఞానానికి సంబంధించిన వారే ఆ భండాసురుడు, అతని సైన్యం. అజ్ఞానం చీకటి వంటిది, అందుకని అసురులు రాత్రిపూట బాగా విజృంభిస్తారు. నిత్యాదేవతలలో జ్వాలామాలిని వహ్నివాసిని అగ్ని స్వరూపులు. సూర్యుడు రాగానే చీకటి మాయమైనట్లుగా జ్వాలామాలిని ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులు గుర్తింపబడి ఓడింపబడతారు. నిత్యాదేవతలు అంటే తిథులే. వీరు కాలస్వరూపులు. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. భండాసురునికి 15 మంది సేనానులుంటారు. దమనక, దీర్ఘజిహ్వ, హబక, హాలుమల్ల, కక్లస, కల్లివాహన, దుక్లస, పుత్రకేతు, చంద్రబాహు, కుక్కుర, జంబుకాక్ష, కుంభగ, దీక్షశృంగ, త్రికంటక, చంద్రగుప్త. అంటే కాలంలో ఉన్న ప్రతికూలతలే ఈ అసుర శక్తులు. ఈ దుష్టశక్తులను నాశనం చేసి అనుకూల పరిస్థితులను కల్పిస్తారు నిత్యాదేవతలు. మన ప్రతి విజయం వెనుక అమ్మవారి శక్తుల సహాయం లేనిదే మనమేమీ చేయలేం. అమ్మకు ఎదురుగా మనం కూర్చున్నప్పుడు మనలోని అజ్ఞానమే భండుడు. మనలోని దుష్ట ఆలోచనలకు అమ్మవారి అనుగ్రహ శక్తులకు మధ్య యుద్ధం జరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే మన స్థాయిని బట్టి మనలోని అమ్మవారి శక్తులు జాగృతమై మన అంతఃకరణలోకి ప్రవేశించి మనలో ఒక్కొక్క దుష్టశక్తిని కొడుతూ ఉంటాయి. అందుకే ప్రతినిత్యం అమ్మవారి శ్రీచక్ర సన్నిధిలో కాసేపు పూజ చేస్తూనో ధ్యానం చేస్తూనో గడుపుతూ ఉండాలి. అహం అనే భండాసురుడు చచ్చే వరకు మన ఉపాసన పారాయణం కొనసాగించాలి. ఆధ్యాత్మిక సాధన అంటే పైనుంచి క్రిందకి దేవుడు దిగడం కాదు, కింద నుంచి పైకి దేవుడిగా ఎదగడం. ప్రతి ఒక్కనిలో దైవత్వం నిండుగా ఉంది. అన్యభావనల వలన, అనవసర వ్యవహారాల వలన అది మరుగున పడినట్టు ఉంది. మన ఉపాసనా బలం వలన మబ్బులు తొలగి సూర్యదర్శనం అయినట్టు అమ్మ దర్శనం అవుతుంది. పరాక్రమం అంటే ఉపాసన యొక్క తీవ్రత. ఆ తీవ్రతను చూసి అమ్మ సంతోషిస్తుంది. సముత్సుక అంటే అర్థం అదే.